అందరికీ నమస్కారం అండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని చల్లగా చూడాలండి. ఇది నేను 5 years బ్యాక్ కొనుక్కున్నాను. అవి ఏమైనాయంటే కొద్దిగా షేడ్ అయిపోయినాయి. వేస్ట్ చేయడం ఎందుకనేసి ఇవి గడపకేసిన పెయింట్స్ ఉంటే మిగిలిపోయినవి అవి వేద్దాం అనుకున్నాను. ఫస్ట్ వైట్ ఇచ్చానండి. వీడియో ఎక్కువ లెంగ్త్ అయిపోతుందని ఫస్ట్ వైట్ పెయింట్ వేసాను. ఆ తర్వాత ఆరిపోయిన తర్వాత ఇది మొత్తం బటర్ఫ్లైస్ అండి, చాలా బాగుంటుంది. ఈ బటర్ఫ్లైస్కి ఫస్ట్ ఎల్లో ఇచ్చి దానిపైన రెక్కలకి మాత్రం రెడ్ ఇచ్చాను. ఇవి బ్రౌన్ ఇచ్చాను బాడీకి, అది అంత అనిపించలేదు. లాస్ట్లో బ్లాక్ వేస్తాము అనుకుంటున్నాను. ఇప్పుడైతే కింద ఫ్లవర్ ఉంది కదా, దానికి రెడ్ వేసేసాను. మధ్యలో ఉండేదానికి గ్రీన్ వేసాను. ఈసారి కొత్త దీపాలు 550 రూపాయలు ఉన్నాయండి. కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. అందుకే ఈ పాతవి కలర్ అంతా షేడ్ అయిపోయినవన్నీ కలర్ వేసుకున్నామని వేస్తున్నాను. ఈ కొత్త వాటికి కూడా కలర్స్ వేసాను, కానీ వీడియో లెంగ్త్ అయిపోతుందని ఫస్ట్ ఇవి పెట్టేస్తున్నా. మిగతావి కూడా చూపిస్తాను మీకు. మీరేమేమి దీపాలు కొన్నారు, ఈసారి కాస్ట్ ఎంత ఉన్నాయి చెప్పండి. నేను వెళ్ళలేదండి, మా వారు తీసుకొచ్చారు. ఈసారి బాగున్నాయండి రేట్లు. డిజైన్స్ కూడా ఫుల్గా ఉన్నాయి డెకరేషన్ చేసుకోవడానికి. చాలా బాగున్నాయి. 2 కళ్ళు సరిపోవు షాప్ కాడికి పోయి చూస్తే. మా వారు వీడియో కాల్ చేస్తేనే చూశాను. ఏమున్నాయి అన్నీ 1000s, 500s, 400s, చాలా కాస్ట్. ఎంత అందంగా ఉంటుందో అంత రేటు కూడా అంత అందంగానే ఉన్నాయి. ఖాళీ చిన్న చిన్న దీపాలే ఎక్కువ రేటు ఉన్నాయండి. సరే ఇంకెట్లా అనేసి 4 ల్యాంప్ ఉంటాయి చూడండి, అవి 4 మామూలుగా కమలం పువ్వు ఉండే మట్టి కుండలు వచ్చి ఒక 4, మళ్ళీ మట్టి కుండలు 4, లక్ష్మీదేవి బొమ్మ, వినాయకుడి దేవి బొమ్మ తీసుకున్నానండి. అది వారు 70 రూపీస్, 100 రూపీస్ చెప్తే 70కి ఇచ్చిందామే. ఒక 70 రూపీస్ పడ్డాయి అంతే అండి. అక్కడికే 550 ఎంతో పడ్డాయి. అందుకే కాస్ట్ ఎక్కువ ఉన్నాయని ఈ పాత ఉన్న వాటిని కనీసం పూల డెకరేషన్ కన్నా పెట్టుకున్నాము అనేసి చేస్తున్నాను. ఇది బ్లాక్ది అయిపోయిందండి, దీనికి అవుట్లైన్ వేద్దాం అనేసి చూస్తున్నా. కొద్దిగా వాటర్ వేసుకొని, ఎండిపోతే కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇవి ఆయిల్ పెయింట్సే, ఏం కాదు. అవుట్లైను బ్లాక్ ఇస్తున్నాను. బ్రౌన్ వదిలేద్దాం అనుకున్నా కానీ బాగా కలరు మంచిగా అనిపించట్లేదు, అందుకని అవుట్లైన్ బ్లాక్ ఇస్తున్నాను. ఇప్పుడు బాగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు బాగుంది. ఇలా పాత ఉంటే కలర్ చేసుకోండి, బాగుంటుంది. ఇదేమో ఇంకొకటండి, ఇది ఇంకా చాలా బాగుంటుందండి. మధ్యలో స్వస్తిక్ వచ్చింది, దానికి గ్రీన్ వేసాను. ముందు వైట్ అవుట్లైన్ వేసేసుకొని ఇట్లా స్వస్తిక్ వచ్చి గ్రీన్ వేసాను. మధ్యలో కలర్ ఏమీ లేదు, రెడ్ డాట్స్ పెట్టేసి పైన మొత్తం రెడ్ ఇచ్చాను. మళ్ళీ కింద ఒక డిజైన్ వచ్చింది, దానికి ఎల్లో ఇచ్చాను. ఈ సైడ్స్ కూడా ఎల్లో డిజైన్ వేసాను. ఈ ఫ్లవర్స్కి ఈ దీపాలలాగా ఉన్నాయి కదా, చుట్టూ డిజైన్ వచ్చింది చూడండి, ఆ డిజైన్కి గ్రీన్ వేస్తాము బాగుంటుందని గ్రీన్ వేస్తున్నాను. మధ్యలో రెడ్ కలర్ ఇద్దామనేసి ఫస్ట్ గ్రీన్ వేసేస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంటుందండి. టెరకోట అవి, ఇవి 2 మామూలు మట్టివి కాదు. కాకపోతే బాగా యూజ్ చేయడం వల్ల కలర్ షేడ్ అయింది, అందుకనేసి ఇది కలర్స్ చేస్తున్నాను.
ఇంకా ఆ పార్ట్స్ డిజైను కుందన్స్ మిర్రర్స్ అట్లా పెట్టి డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. చిన్న కుండలు, ఒక్కొక్క కుండ వచ్చి 20 రూపీస్ అండి. అవి కూడా బాగున్నాయి. వాటిని డిజైన్ చేద్దామని చూస్తున్నా. పెయింట్ వేసాను, ఆరుతున్నాయి. ఆరిపోయిన తర్వాత డిజైన్ చేసి మళ్ళీ ఇంకో వీడియోలో చూపిస్తాను మీకు. ఇప్పుడు గ్రీన్ అయిపోయింది కదండి, మధ్యలో రెడ్ వేసుకున్నాము. దీపావళికి ఏమేమి కొన్నారు, ఏమేమి వంటలు చేసుకున్నారు నాకు వీడియోలో మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే దీపాలు, బట్టలు, పిండి వంటలు ఏం చేయలేదండి, కొనుక్కొచ్చేసాను స్వీట్స్. ఆరోగ్యం సరిగా లేక పిండి వంటలు ఏం చేయలేదు. పూజ సామాను, పండగ అంటే ఇదే ఖర్చు కదా, ఈ ఖర్చుకే భయపడిపోతాను. ఇంకా బంగారం వస్తువులు ఇంకేం కొనగలుగుతాం, కొనే అంత శక్తి కూడా లేదు. అన్నీ కాస్ట్ పెరిగిపోయినాయి. ఉన్న వాటిని, పాత వాటిని ఇట్లా రీమోడల్ చేసుకొని వాడుకోవాల్సింది. కొందాం అనుకున్నా కానీ ఏం కొనలేదండి. ఇట్లా రెడ్ ఇచ్చేద్దాము. రెడ్ ఇచ్చాక చూడండి సూపర్గా ఉంది కదా, గ్రీను, రెడ్, ఎల్లో చాలా బాగా వచ్చిందండి. ఈ దీపావళికి డెకరేషన్ చేస్తాను చూడండి, అప్పుడు వీడియో పెడతాను, దాంట్లో చూడండి ఎంత బాగుంటుంది. మంచి బ్రైట్ లుక్ వచ్చేసింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. బాగాలేదనుకున్న దాన్ని మన చేతులతో ఇంత అందంగా చేసుకున్నాం కదా. 1 గంట టైం పడుతుంది అంతే. ఆ పాత ఉన్న పెయింట్లో నీళ్ళు పోసేసి అవి పలసగా చేసి వేసేసాను, సరిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.